హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను గోంగూర మిల్ మేకర్స్ కర్రీ అండి ఇది. ఇందులో మనం మినపప్పు, శనగపప్పు తాలింపు పెట్టేసుకున్నాను, నూనె వేసుకున్నాను. ఇందులో మిల్ మేకర్స్ బాగా వేడి నీళ్ళలో నానబెట్టేసి బాగా పిండేసి ఇలాగ వేయించేసానండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. బాగా ఎర్రగా వేగాలండి మిల్ మేకర్స్, అప్పుడు బాగుంటాయి, సాగుతాయి తినేటప్పుడు. నేను పెద్ద సైజు మిల్ మేకర్స్ తీసుకున్నానండి. మీడియం, మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం మధ్యస్థంగా ఉండి మిల్ మేకర్స్ తీసుకున్నాను. అందులోనే కొద్దిగా ఉల్లిపాయ, ఒక కప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఈనెలా కోసుకొని వేసుకున్నాను. ఇవి కూడా బాగా వేగాలి. వేగితే మీకు పచ్చివాసన, ఉల్లిపాయ పచ్చివాసన పోతుంది కదండి, అందుకు వేయించుకోవాలి ఇలాగ. ఇందులో అలాగే కప్పుడు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి. అందులో 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని, అంటే ఈనులాగా వేసుకొని ఒకసారి మూత పెట్టుకోండి. చూసారా, కొద్దిగా మగ్గింది కదా, మగ్గడం చూడాలంటే టమాటా ఉల్లిపాయ కొద్దిగా మగ్గుతాయి కదండి, మగ్గిన వరకు అలా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా వేగిన దాంట్లో మనం గోంగూర కొద్దిగా, నేను 5 రూపాయల గోంగూర తీసుకున్నానండి. 5 రూపాయల గోంగూర కొద్దిగా అలాగే వేసాను. ఏరుకొని కడిగేసుకొని, శుభ్రంగా కడిగేసుకొని తీసుకొని ఆ గోంగూర వేసుకోవాలండి. ఎందుకంటే అలా తడి మీద వేసేస్తే నీరు అయిపోతుంటుంది గోంగూర. అందుకని మనం కడిగేసుకొని శుభ్రంగానే, అంటే ఆకులు తీసి అందులో ఉప్పు వేసుకొని కడుక్కోవాలండి. 1 నిమిషం ఉంచేసి కడుక్కోవాలి. అలాగా కడిగేసుకొని మనం ఇలాగ ఇందులో వేసుకున్నాను నేను. అది ఇలాగా మగ్గిలాగా కలుపుతున్నాను నేను. ఇలా కలుపుకొని ఇందులో తగిన ఉప్పు, తగిన కారం వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒకసారి. మనం తగిన నీళ్ళు వేసుకొని, మరీ ఎక్కువ వేసుకోకూడదు, కూరలాగా ఉండాలి కదా, అందుకని కొద్దిగా నీళ్ళు వేసుకొని మగ్గనివ్వాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా మిల్ మేకర్స్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. రైసు, చపాతీ, రోటీ అన్నిటిలోకి బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.